కానీ అంత టోటల్గా నెగ్లెక్ట్ చేసినట్టు కనపడడం అనేది మంచిది కాదనేది నా అభిప్రాయం. రైట్. ఇక భారత్లో పారిశ్రామిక రంగం కూడా చాలా కీలకమైంది ఈ బడ్జెట్లో. ఎంజీ రావు గారు, ఇండస్ట్రీ, తయారీ రంగం అండ్ ఎంఎస్ఎంఈలకు దక్కిన ప్రాధాన్యత ఏంటి, కేటాయింపులు ఎలా ఉన్నాయి? ఎస్ అండి, ఇప్పుడు ఈ బడ్జెట్ అంటే ఈ టోటల్ బడ్జెట్ని ఏంటంటే తయారీ రంగం తర్వాత సేవా రంగం అని కూడా చెప్పుకోవచ్చు అండి. అంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత తక్కువ ఇచ్చిన ఈ ఇండస్ట్రియల్ ఈ బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ బడ్జెట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్ సెక్టర్. అంటే బడ్జెట్ మొత్తం ప్రాధాన్యత ఎవరికి వెళ్ళిందంటే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు సర్వీసెస్ సెక్టర్ మొత్తం ఐటీ ఈ అంతా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది. ఎందుకంటే ఏఐ వల్ల ఐటీ సెక్టర్ బాగా ఉన్నప్పటికీ ఐటీ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవచ్చు. అది చాలా పెద్ద వార్నింగ్. దానివల్ల 2008లో వచ్చిన ఈ గ్రేట్ డిప్రెషన్లోకి ఆర్థిక మాంద్యంలోకి భారతదేశం వెళ్ళే ప్రమాదం కూడా అక్కడ ఉంది, ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ అని. కాబట్టి ఈ ఐటీ సెక్టర్ని ఐటీ సేఫ్ హెవెన్ షీల్డ్ అనేది ఒకటి పెట్టి వాటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వడం జరిగిందనమాట. అది ఒక అద్భుతం అనేది చెప్పవచ్చు. కాబట్టి ఈ సర్వీస్ సెక్టర్కి ఎక్కువ ఇచ్చారు. తర్వాత సర్వీసెస్ సెక్టార్లో మెడికల్ టూరిజం, తర్వాత టూరిజం సెక్టార్ గుర్తుపెట్టుకోవాలి, ఎడ్యుకేషన్కి, హెల్త్ సర్వీసెస్కి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే సర్వీసెస్ సెక్టర్ ఇప్పుడు చూడండి, మొత్తం భారత జీడిపిలో సర్వీసెస్ సెక్టర్ వాటాయే 55%. ఇప్పుడు మనకి ప్రపంచంలో అత్యధిక వేగంగా 7.2%తో అభివృద్ధి చెందుతున్నాము. అంటే ఎక్కువగా దీని గ్రోత్ రేట్ వచ్చింది ఎక్కడి నుంచి అండి? సర్వీసెస్ సెక్టర్ డబుల్ డిజిట్ గ్రోత్ సర్వీసెస్లో ఉంటుంది. వ్యవసాయంలో కేవలం 4%. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ 7.5% చెప్పిన ఇండస్ట్రియల్ సెక్టర్ అభివృద్ధి చెందింది. అంటే మన ఇండియన్ గ్రోత్ అనేది సర్వీసెస్ సెక్టర్ డ్రివెన్ గ్రోత్ అది. కాబట్టి సర్వీసెస్ సెక్టర్కి ఎక్కువ ప్రాధాన్యత, గ్రోత్ దానివల్ల అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటంటే సర్వీస్ సెక్టర్ తక్కువని ఎక్కువ అవకాశాలు, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. తర్వాత ప్రపంచం మొత్తం సర్వీసెస్లో ఇండియా 4th ప్లేస్లో ఉందండి. తర్వాత ఐటీలో 7వ ప్లేస్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని పైకి తీసుకెళ్తున్నారన్నమాట. అంటే ప్రపంచ సర్వీసెస్ సెక్టర్లో సుమారు ఏడవ స్థానంలో భారతదేశం ఉంది. దీన్ని పెంచేద్దాం అని ఆవిడ చెప్పడం జరిగింది. సర్వీసెస్ సెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే అక్కడ ట్రైనింగ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్, చీప్ లేబర్ ఫోర్స్ ఉండాలి, తర్వాత విద్యుత్ ఉండాలి, విద్యుత్కి ప్రాముఖ్యత, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేలు, ఫ్రైట్ కారిడార్స్ అవి ఉండాలి, కొత్త కోస్టల్ షిప్పింగ్ ఉండాలి. తర్వాత ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఐటీ, జిఎస్టీ, కార్పొరేట్ కంపెనీలు ఐటీ అనేది కార్పొరేట్ ట్యాక్స్ కొంచెం తగ్గించడం, సరళీకరణ, తర్వాత జిఎస్టీకి ప్రాధాన్యత తగ్గించడం అనేది కూడా మనకి ఇక్కడ వచ్చింది. తర్వాత ఎంఎస్ఎంఈ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలధన వ్యయం. అంటే ఈ మూలధన వ్యయం దేని మీద పెడతారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద పెడతారు. కాబట్టి ఇది ఇండైరెక్ట్ గా సర్వీసెస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కే అమల్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు క్యాపెక్స్ మూలధన వ్యయాన్ని 11.21 లక్షల కోట్ల నుంచి 12.2 లక్షల కోట్లు అక్కడ పెంచడం జరిగింది. ఇదంతా సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్కి ఎంతో అద్భుతం అని చెప్పొచ్చు. ఇండియాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అక్కడ చైనాని రిప్లేస్ చేయాలండి. ఇప్పుడు చైనా ఇబ్బందుల్లో ఉంది. అది తయారీ రంగంలో ప్రపంచంలో 30% తయారీ రంగం చైనాలో ఉంది. తర్వాత 17% అమెరికాలో ఉంది. భారతదేశం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 8%తో 5వ స్థానంలో ఉన్నాం. కానీ చైనాతో పోలిస్తే ఎంత తక్కువ ఉన్నామంటే అది 30%, 33% ఉంటే భారతదేశం కేవలం 8% మ్యానుఫ్యాక్చరింగ్. ఎంత తక్కువ ఉన్నాం. కానీ చైనాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొట్టే ఒకే ఒక్క సత్తా ఉన్న దేశం ఇండియా. కాబట్టి దాన్ని మర్చిపోకూడదు. అందుకనే ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిని ఎక్కువ డెవలప్ చేసేస్తే ఎడ్యుకేషన్ని వెంటనే చైనాని రిప్లేస్ చేస్తాం. కాబట్టి దానికోసం పెట్టుబడుల ఆకర్షణ గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడుల ఆకర్షణకి ప్రాధాన్యత ఆ స్పీచ్లో చాలా జాగ్రత్తగా చాలా మంచి మంచి పదాలతో ఆవిడ పెట్టుబడిదారులకి చెప్పింది అనమాట. మా ఇండియన్ ఎకానమీ రండి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకుంటున్నాం, ఐటీ ఇదిగోండి కన్సెషన్స్ ఇస్తున్నాం, మీకు సేఫ్ హెవెన్, ఇదిగో డెమోక్రసీ బాగుంది, అన్నీ ఉన్నాయి, మా దగ్గర రండి అని ఆవిడ చెప్పడం అనేది అక్కడ ఇండైరెక్ట్గా మీకు కనపడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ ఇది సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్, ఇండస్ట్రీస్కి చాలా ప్రాధాన్యత. బడ్జెట్ స్పీచ్ మొదట్లోనే అక్కడ ఉంది. ఇదంతా ఇండస్ట్రియల్ సెక్టార్కి వస్తుందండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాలి, ఎంఎస్ఎంఈ అనేది ఎక్కువగా ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్న ఇండస్ట్రియల్ సెక్టార్లు, సర్వీసెస్ సెక్టార్లో కూడా ఉంటాయి అవి. కాబట్టి ఎంఎస్ఎంఈకి 20,000 కోట్లు, 10,000 కోట్ల ఫండ్, ఇంకా లిక్విడిటీ, ప్రయారిటీ సెక్టర్, వీటి వల్ల మొత్తం సర్వీసెస్ ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా ప్రాధాన్యత ఈ బడ్జెట్లో కనపడింది. అంటే ఏంటి? వృద్ధి పదానికి గ్రోత్ మూమెంట్ ముందు మనం చెప్పుకున్నాం. గ్రోత్ అనేది ఉంటేనే తర్వాత అభివృద్ధి అన్నీ ఉంటాయి.
కాబట్టి మోడీ ప్రభుత్వం గ్రోత్కి అంటే ప్రస్తుతం ఉన్న 7.2% గ్రోత్తో భారతదేశ అభివృద్ధి అనేది జరగదు, వికసిత భారత్ రాదండి. మనకి యాక్చువల్ పొటెన్షియల్ 12% దాకా అభివృద్ధి చెందొచ్చు అనమాట. అది చైనా చేసింది ఆ మిరాకిల్స్. కానీ మనం ప్రపంచంలో అత్యధిక గ్రోత్ ఉన్నప్పటికీ, గొప్పగా చెప్పుకున్నప్పటికీ మన గ్రోత్ రేట్ కేవలం 7.2%, చాలా తక్కువ మనకున్న కెపాసిటీతో పోలితే. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్కి ఇన్ఫ్రా మీద ఎక్కువ ప్రాధాన్యత. అందుకని ఫ్రైట్ కారిడార్స్, స్పీడ్ రైల్వే కారిడార్స్, కోస్టల్ షిప్పింగ్, కొత్త కొత్త పోర్ట్లు, తర్వాత ఇవన్నీ చేయడం, తర్వాత న్యూక్లియర్ రియాక్టర్కి వీటికి కస్టమ్ డ్యూటీ, ఇంపోర్ట్స్కి, డేటా సెంటర్స్కి, వీటికి ట్యాక్స్ హాలిడేస్, ట్యాక్స్ తగ్గించడం, ఇవన్నీ చేశారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఇండస్ట్రియల్ సెక్టార్కి, సర్వీసెస్ సెక్టార్కి ప్రాధాన్యత ఇచ్చి భారతదేశాన్ని ఒక సర్వీసెస్ సెక్టర్ బేస్డ్ ఎకానమీగా, తర్వాత ఒక తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడం, మెడికల్ టూరిజానికి, ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయడం, కొత్త కొత్త యూనివర్సిటీలు, డిజైనింగ్కి, యానిమేషను, టాయ్స్, తర్వాత గేమింగ్కి చూడండి ఎన్ని, తర్వాత ఏఐ, తర్వాత క్వాంటమ్ టెక్నాలజీలకి ట్యాక్స్ హాలిడే, వాటికి తర్వాత స్టార్టప్స్కి ప్రమోషను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఎక్కువ ప్రాధాన్యత, సరళీకరణ చేయడం, ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వడం, కార్పొరేట్ ట్యాక్స్ కట్ చేయడం, ఒక అద్భుతంగా ఈ బడ్జెట్ని చెప్పొచ్చు ఈ విషయంలో. కాబట్టి గ్రోత్ అంటే ప్రస్తుతం ఉన్న 7.2% గ్రోత్ తగ్గకుండానే ఇంకా ముందుకు తీసుకెళ్లేటట్టు. ఇక్కడ ఇంకొక ప్రాథమిక విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, ప్రపంచం అంతా వార్లమయం, ఎక్కడికక్కడ ట్రేడ్ టారిఫ్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే మన భారతదేశంలో 145 కోట్ల మందే మన వస్తువులు మనం కొనగలిగితే అన్నట్టు, ఇక్కడ ఇది ఒక డొమెస్టిక్ కన్జంప్షన్, సెల్ఫ్ నిర్భర్ అంటే సెల్ఫ్ రిలయన్స్ లేదా ఆత్మనిర్భర్ భారత్కి అత్యధిక ప్రాధాన్యత ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. తర్వాత ట్రాన్స్పోర్ట్, రోడ్డు, పవర్ కూడా ఎక్కువగా 5 లక్షల కోట్లు ఎక్కువ ప్రాముఖ్యత దానికి ఉంది. అంటే బడ్జెట్లో డిఫెన్స్ ఎంత, ఇది ఇంత అంటాం, కానీ బడ్జెట్ ఎప్పుడు కూడా చూస్తే ఎక్కువ వెళ్ళే రంగం ట్రాన్స్పోర్ట్ వీటిలో ఉంటుందండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దానికే ఇప్పుడు కూడా బడ్జెట్లు రావడం. మరో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మన నాయకులు పదే చెప్తూ ఉంటారు సామాజిక న్యాయం అని చెప్పి. మరి ఈ బడ్జెట్లో సోషల్ జస్టిస్ ఏ రకంగా